ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. ఇప్పుడు నేను ప్రస్తుతం ఇంటర్వ్యూ చేయబోతున్న నా ప్రోగ్రాంలో ఎడిటర్స్ కట్ ప్రోగ్రాంలో నేను మీ నాగేంద్ర కుమార్. ఇప్పుడు ఇంటర్వ్యూ చేయబోతున్న ఈ డైరెక్టర్ మొన్ననే 23వ తారీఖున రిలీజ్ అయిన సిద్ధార్థ రాయ్ సినిమాకి సంబంధించిన విశేషాలు, దాని తాలూకా ఫీడ్బ్యాక్ లేకపోతే ఫైట్ బ్యాక్ ఏదైనా అనండి. ఎందుకంటే ఈ సినిమా మీద చాలా కాంట్రవర్సీ వచ్చింది. ఏంటి ఇష్టానికి తీస్తాడా డైరెక్టర్ సినిమా, ఇవేం సినిమాలు అని చెప్పి మాట్లాడే చాలామంది వర్గం ఒకళ్ళు తయారయ్యారు. దానికి సంబంధించి తన తాలూకా సంజయ్షి ఏంటి, తన తాలూకా ఎక్స్ప్లెనేషన్ ఏంటి అన్నదానికే ఐ డ్రీమ్ స్టూడియోకి ఇప్పుడు రావడం జరిగింది. ప్లీజ్ వాచ్ అవర్ డిస్కషన్, రాదర్ ఆర్గ్యుమెంట్, రాదర్ ఫైట్. వెల్కమ్ మిస్టర్ యశస్వి. సార్ థ్యాంక్ యూ సార్. నేను 100% నేను అప్రిషియేట్ చేస్తాను నీ సినిమాని. థ్యాంక్ యూ సార్. డెలిబరేట్గా చెప్పగలను నేను. ఎందుకు అంటే నువ్వు తీసుకున్న కథలో కొంత హార్ష్ కంటెంట్ ఉంది, బట్ దానికి నువ్వు ఏదో రకంగా ఏస్థెటిక్స్ తేవాలని, ఒక ప్రపోర్షనేట్ వ్యూవర్స్ డిగ్నిటీ క్రియేట్ చేయాలని చాలా తాపత్రయపడ్డావు. అంటే నీ క్వాలిఫికేషను, నీ ఎడ్యుకేషను, లేకపోతే సొసైటీ పట్ల నీకుండే ఒక రెస్పాన్సిబిలిటీ కనిపించింది. బట్ నేను నిన్ను కూర్చోబెట్టి రాముడు మంచి బాలుడు అనే టైప్లో మాట్లాడడం అన్నది ఇంటర్వ్యూ తాలూకు ఉద్దేశం కాదు. ఇది నా పర్సనల్ ఒపీనియన్. బట్ దేర్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ సొసైటీ నిన్ను శాపనార్థాలు పెడుతున్నారు. ఏంటి సినిమా ఇలా తీయడం ఏంటి, అసలు యూత్కి ఏం చెప్తున్నారు, ఈ సమాజం ఎటు వెళ్ళిపోతుంది ఇలాగా అని చెప్పి, దానికి నీ సమాధానం ఏంటి, నీ సంజయ్ ఏంటి యశస్వి? సార్ మీరు సినిమా చూసుంటారు కదా, నేను యూత్కి చాలా మంచిదే చెప్పాను సార్, అర్థం చేసుకుని. సార్ ఇప్పుడు చూసే విధానమే సార్. ఇప్పుడు కథలో మీరు గమనిస్తే హీరో బాగా చదువుకొని పుస్తకాలు చదివి జ్ఞానం ఎక్కువైపోయి అతి జ్ఞానం నుంచి దాని ఒక ఫిలాసఫీ డెవలప్ చేసుకున్నాడని చెప్పాను. అదే కథలో ఏం చెప్పానంటే సార్, వాళ్ళ ఫాదర్ అదే పుస్తకాలు చదివిన ఫాదరు లైఫ్లో గొప్ప సక్సెస్ అయ్యాడని చెప్పాను. అవును. సో ఇది అర్థమైన వాళ్ళకి మీ దృష్టిలోనే తేడా ఉంది కానీ నా కథలో తేడా లేదని చెప్పి, అంటే పుస్తకాల్లో తేడా లేదు సార్, అది అర్థం చేసుకున్న పాయింట్. హీరోకి హీరో ఫాదర్ కూడా దృష్టిలో తేడా ఉంది. అదే అంటున్నాను, అదే అక్కడ ఆ దృష్టిలో తేడా ఎలా అయితే ఉందో ఈ సినిమా చూసే వాళ్ళ దృష్టిలో కూడా తేడా ఉంది. నా కథ ఒకటే, ఆ కథలో ఒక జెన్యూనిటీ ఉంది, అర్థమయ్యే వాళ్ళ ప్రాబ్లం, దాన్ని నేనేం చేయలేను. అంతేనా? అంతే కదా. అంటే ఒక సినిమా తీసేటప్పుడు ఇప్పుడు ఆ డైలాగులు ఓకే, కాన్సెప్ట్గా నేను ముందే చెప్పాను బిగినింగ్లోనే మా వ్యూవర్స్కి, ఆ ఏస్థెటిక్స్ తేడానికో లేకపోతే ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీకి సంబంధించిన కాన్షియస్నెస్ నిన్ను వెంటాడింది. 100% I accept it as a journalist, rather a senior journalist. I accept it. Thank you sir, actually you recognized it, I'm glad. Yes, I accept it. బట్ అక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు నాలాంటి వాళ్ళు తక్కువ వర్గం ఉంటారు, బట్ దానిలోనేమో నీ పక్కన పడుకుని మరీ చెప్పాను అంటే, లేకపోతే ఆ అమ్మాయి రూమ్లోకి వెళ్ళబోతుంటే అక్కడ ఎస్ వీఆర్ డన్ విత్, నో ప్రాబ్లం, కొంచెంసేపు అక్కడే ఉండు అంటే, కాలేజీ స్టూడెంట్స్ కాలేజీల్లో ఇలా ఉంటున్నారా, లేకపోతే ఉండాలని నువ్వు కోరుకుంటున్నావా? ఉండాలని కోరుకోవడం కాదు సార్. ఇప్పుడు ఒక లాజికల్ ఫెలో సార్ వాడు, ఓ లాజికల్ ఫెలో, వాడు ఆడి ఫిలాసఫీ ప్రకారం ఒక అమ్మాయితో సెక్స్ చేస్తా ఉన్నాడు, వాడికి ప్లేస్తో పని లేదు. లాజికల్ ఫెలోకి టు హ్యావ్ ఎ సెక్స్ ప్లేస్ వాడికి సంబంధించి కాదు, వాడికి సంబంధం లేదు, డైరెక్టర్ గా నీకు సంబంధం కదా, క్యారెక్టర్ని బట్టే కదా నేను చెయ్యాలా. నా ఇష్టం ఉన్నట్టు నేను క్యారెక్టర్ని పెడితే ఫాల్స్ అవుతుంది కదా సార్ అది. సో వాడు ఎక్కడో సెక్స్ చేస్తా ఉంటే వాడు ఒక అమ్మాయి వచ్చింది, సో వాడు అక్కడ ఏమంటాడు, బతిమలాడుకునే బ్యాచ్ కాదాడు, ప్లీజ్ నువ్వు కొంచెం వెళ్ళిపో, అట్లా కాదు. వాడు లాజికల్గా మాది అయిపోవచ్చింది, నువ్వు కొంచెం బయట నిలబడి ఎవరిని లోపల రానీకు, సో తొందరగా అయిపోద్ది అన్నది వాడు స్టేట్మెంట్. ఎంత సింపుల్ గా చెప్పావంటే, సీను లాబొరేటరీ వర్క్ అయిపోయింది, ఆక్సిజన్ క్రియేట్ అయిపోయిందిలే, ఇంకొక 5 నిమిషాల్లో ఆక్సిజన్ బయటకు అయిపోద్ది అన్న నిజమే సార్, సులభంగా చెప్పించావు హీరో. అంతే, వాడు లాజికల్ ఫెలో కాబట్టి అంతే సులువుగా చెప్తాడు. వాడికి ఎమోషనల్ అటాచ్మెంట్ లేదు కాబట్టి వాడికి ఓన్లీ ఎక్స్ప్రెషన్ అది. లాజికల్ ఫెలో కాబట్టి వాడికి ఎమోషనల్ అటాచ్మెంట్ లేదు కాబట్టి వాడికి ఒక డేటా ట్రాన్స్ఫర్ చేశాడు, అమ్మాయికి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాడు అంతే. ఓకే, బట్ అంటే నీ జనరల్గా అంటే మరి నువ్వు ఎప్పుడు కథ రాసుకున్నావో నాకైతే తెలియదు కానీ, బట్ దాని మీద ఎంతో కొంత అర్జున్ రెడ్డి హ్యాంగ్ ఓవరు, మన యానిమల్ హ్యాంగ్ ఓవరు, ఇవన్నీ ఉన్నాయి సినిమా మీద. ఈ కథ రాసుకున్నప్పుడు యానిమల్ లేదు సార్, ఎగ్జిస్టెన్స్లోనే లేదు. అర్జున్ రెడ్డి వచ్చేసింది, అర్జున్ రెడ్డి వచ్చింది. నేను అర్జున్ రెడ్డి నాకు ఇంటెన్స్ కథ రాయాలనుకున్నాను కానీ అర్జున్ రెడ్డి కథ మీరు చూసారు కదా, ద వరల్డ్ ఆఫ్ సిద్ధార్థ రాయ్ అండ్ ద వరల్డ్ ఆఫ్ అర్జున్ రెడ్డి ఆర్ డిఫరెంట్, కంప్లీట్లీ డిఫరెంట్. రెండు ఒకటే నేను అంటలేదు, బట్
ఆ ఇంటెన్సిటీ ఉంటుంది ఆటోమేటిక్. అగ్రెసివ్ క్యారెక్టర్లో సార్ ఎప్పుడైనా రెబెలియస్గా ఉండే పర్సన్ సార్, రెబెలియస్ పర్సన్ దే లుక్ లైక్ ఆఫ్ కోర్స్ ద రెబెలియస్ ఇన్ డిఫరెంట్ వాళ్ళు డిఫరెంట్ షేడ్స్ లో ఉండొచ్చు కానీ రెబెలియన్ నేచర్ కామన్ గా ఉంటుంది. కామన్ గా ఉండి దే లుక్ లైక్. సో మన ప్రాబ్లం ఏంటంటే రెబెలియస్ అందరిని ఒక గాట కట్టేస్తున్నాం. దట్ ఈస్ మన ప్రాబ్లం అది. ఆర్ మేబీ రాదర్ ఆడియన్స్ ప్రాబ్లం అని నేను అనుకుంటా. ఆడియన్స్ ప్రాబ్లం అంటే ఐఎమ్ నాట్ టేయింగ్ మిస్టేక్ ఆఫ్ ఆడియన్స్. ద రెబెలియస్ నేచర్ ఉంటే మనం ఒక గాట కట్టేస్తున్నాం అంటున్నాను. ఓకే ఇట్ ఈస్ ఎస్ 100% నీ ఆర్గ్యుమెంట్ నేను, ఎందుకంటే మీరు ఒక కథ రాసుకున్నప్పుడు ఒక యాంగిల్లో చెప్పాలనుకుంటారు, అదే చెప్తారు ఫైనల్ గా. అది అలాంటిది అర్జున్ రెడ్డి చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయిపోయి దేవరకొండ కళ్ళ ముందు ఒక జైగాంటిక్ ఫిగర్ ఉంది సార్. అదే జగదేకుడు అతలు డైలాగ్ ఉంది, ఎక్కడో ఆకాశం అంచుల వరకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు జైగాంటిక్ ఫిగర్ ఉంది కళ్ళ ముందు అర్జున్ రెడ్డి లాంటి. సో రిజెంబ్లెన్స్ వెరీ ఈజీ సార్ అది. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ అడుగుతాను సార్. మనకి యమగోళ సినిమా ఉంది సార్. యముడు అక్కడ నుంచి వచ్చాడు మనకి. జగదేక అతులోక సుందర సినిమా ఉంది, దేవకన్య వచ్చింది. దాన్ని చూసి కాపీ కొట్టారంటే అది కాదు కదా. ఒక పరలోకం నుంచి ఒక మనిషి భూమి మీదకి దిగాడు అన్నది ఒక కథ. అది అంతకు ముందే జగదేకుడు కథ సినిమా వచ్చింది సంథింగ్ అట్లా. అంటే ఒక ఆస్పెక్ట్ లో సిమిలారిటీస్ ఉంటాయి కానీ సార్ దాన్ని వరల్డ్ ఒకటి చేసి మాట్లాడడంలో తప్పు. ఐ డోంట్ అగ్రీ దట్. సో నువ్వు ఇప్పుడు నీ సినిమాని విమర్శిస్తున్న వాళ్ళందరి పైన నువ్వు విరుచుకుపడడానికి సిద్ధంగా ఉన్నావా? అంటే అర్థం చేసుకొని విమర్శిస్తే తీసుకుంటాను సార్. సినిమా చూడండి, చూసాక చెప్పండి. చూసాక కూడా మీ సినిమా అర్జున్ రెడ్డి లాగే ఉంది, అనిమల్ లాగా ఉంది, అర్జున్ రెడ్డిలా ఉందని వాళ్ళు అనట్లేదు. అర్జున్ రెడ్డి హ్యాంగ్ అన్నది నా డైరెక్టర్ మీద ఉంది అని అంటే ఒక సెన్స్కి నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే అర్జున్ రెడ్డి లాంటి ఒక ఇంటెన్స్ కథ రాయాలని రాశాను. కానీ అంటే నువ్వు మొట్టమొదట ఒక సభలో మాట్లాడుతూ నా దగ్గర ఒక 1.5 crore నేను సినిమా చేయాలి, చేసినప్పుడు అది ఎలాంటి సినిమాలు చేయాలి అనుకున్నప్పుడు ఆడిటోరియంస్ ఏదైతే గట్టిగా కొడుతుందో అలాంటి కథ చేయాలని అనుకున్నాను అన్నావు. అంటే ఇప్పుడు నీ మనీ, నీ ఇన్వెస్ట్మెంట్ సెక్యూరిటీ కోసం ఇలాంటి కథ చేస్తే మాసెస్లోకి ఎక్కువ వెళ్తుంది, లేకపోతే యూత్కి బాగా కనెక్ట్ అవుతుంది అన్న ఆలోచనలు, ఆ యాటిట్యూడ్తో రాసిన కథ ఇది. అంటే ఒకటి నమ్ముతాను సార్ నేను. అంటే ఇదేదో అలాగంటే నేను మొత్తం బట్టలు ఇప్పి చేసేద్దాను సార్ సినిమాని. నాకు ఆర్టిస్టులు కూడా రెడీగా ఉన్నారు చేసేదానికి సినిమాలో. అదే టార్గెట్ అయితే అదే టార్గెట్ అయితే నేను అవి కూడా చేసేద్దాను సార్. నాకేంటంటే సార్ ఒక హార్డ్ హిట్టింగ్ కంటెంట్ సార్, అది యూత్ కనెక్ట్ అవుతుంది నా ఉద్దేశం. అంతేగాని ఇదేదో బోల్డ్ సీన్స్ పెట్టేస్తే సార్, మనకి బోల్డ్ సీన్స్ చూసే జమానా లేదు సార్. ఇంకా మనం ఇప్పటికీ ఫింగర్ టిప్స్లో XXX.comలు xvideos.com అని ఫింగర్ టిప్స్లో ఉన్న ఈ సొసైటీలో ఇంకా ఈ బోల్డ్ కంటెంట్ మీరు చూపించగలిగేది ఏం లేదు. అదే ఇంకేం కొత్తగా మనం కొత్తగా